మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Marish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి 10th తర్వాత స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చెప్తున్నాను. 10th తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది సార్, నార్మల్గా అందరిలాగా ఐఐటి బ్రాంచ్ అని చెప్పేసి ఆ కాలేజీలో జాయిన్ చేస్తే మా పిల్లగానికి ఐఐటి సీట్ వస్తుందా, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో నేనేమని చెప్తున్నాను అంటే 10th తర్వాత చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఒక బెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి పాలిసెట్, పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ చేయడం, డిప్లొమా కోర్స్ అనమాట. సో డిప్లొమా కోర్స్ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి, నోటిఫికేషన్లోనే వెరీ క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ బ్రాంచ్ చేస్తే మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇది చేసుకోవచ్చు అని. చాలామంది పేరెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే 8th 9th 10th వరకు స్టూడెంట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే, బేసిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీ చైతన్య నారాయణ ఆకాశ్ వాళ్ళేనో ఐఐటి బ్రాంచ్ అని చెప్పేసి అందులో జాయిన్ చేయడము, ఇయర్లీ 3-4 లక్షలు కట్టడము, ఇంటర్ సెకండ్ ఇయర్ 2 years కలిపి 5 to 6 lakhs రూపీస్ వాళ్ళకి ఇవ్వడము, తీరా ఫైనల్గా వస్తే జేఈమెన్స్ క్వాలిఫై కూడా కాకుండా ఉండడం. మెనీ స్టూడెంట్స్ సిచ్యువేషన్ చెప్తున్నా, క్వాలిఫై కాకుండా వెబ్సైట్ ద్వారా నార్మల్ ప్రైవేట్ కాలేజీలలో బీటెక్ చేస్తే దానివలన నో బెనిఫిట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దానివలన బీటెక్ తర్వాత ఆ స్టూడెంట్స్ జాబ్ కోసము మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఆ కోర్స్ ఈ కోర్స్ అని నేర్చుకొని డబ్బులు టైం మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి. కానీ ఇలా పాలిసెట్ ద్వారా ఒకవేళ 10th తర్వాత పాలిసెట్ కంప్లీట్ చేసి ఒకవేళ బీటెక్ చేయాలని అనుకుంటే లాటరల్ ఎంట్రీ ద్వారా తర్వాత మనం బీటెక్ కూడా చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఒక కంపెనీ దగ్గరికి ఇంటర్ చేసి బీటెక్ చేసిన స్టూడెంట్ వచ్చాడు, డిప్లొమా చేసి బీటెక్ చేసిన స్టూడెంట్ వచ్చాడు. అప్పుడు కంపెనీ ఎవరు ప్రిఫర్ చేస్తుంది అని అంటే డిప్లొమా పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసిన స్టూడెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇతనికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంటర్ 2 yearsలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జస్ట్ థియరిటికల్ నాలెడ్జే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిందే ఉంటుంది. సో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది రెండుట్లా. కానీ డిప్లొమా చేసిన స్టూడెంట్కి ఎక్కువ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల సో ఇతనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఇంటర్ బీటెక్ అన్నా 6 years, ఇక్కడ డిప్లొమా 3 years, డిప్లొమా తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అయితే ఈసెట్ ఎంట్రన్స్ ద్వారా అక్కడ 3 years బీటెక్ కాలేజ్లో, సో 6 years సేమ్ అవుతుంది. సో దీని గురించి ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పాలిసెట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇస్తున్నా. ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే గూగుల్లో పాలిసెట్ 2026 అని క్లిక్ చేయండి. ఇక్కడ టీఎస్ పాలిసెట్ 2025 అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించింది, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చేస్తాను. సో దీన్ని క్లిక్ చేయండి, పాలిసెట్ 2025. ఆఫ్టర్ 10th మీరు రాయాల్సిన ఎగ్జామ్ అనమాట ఇది. మీరు ఎగ్జామ్ అయితే రాయండి, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. ఆ కౌన్సిలింగ్ టైం వరకు మీరు బాగా ఎంక్వైరీ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అప్పుడు మీరు డిసైడ్ అవుతారు. నేను కూడా వీడియోస్ చేస్తాను. సో ఇక్కడ పాలిసెట్ 2026 గురించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. మీకు వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు దీన్ని ఇలా కిందికి తీసుకొని వస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఉంది, అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ యూజర్ గైడ్ అని ఉంది, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని క్లిక్ చేయండి. 74 pages వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలలో బెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్న లెక్చరర్సే ఉంటారు. వాళ్ళ టీచింగ్ చాలా బాగుంటుంది, నో డౌట్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్సలెంట్. సరిగా ప్రైవేటు కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారో చెప్పలేము, కానీ గవర్నమెంట్ కాలేజీలో వస్తే మాత్రం వదులుకోకండి. నా సజెషన్ అదే. ఇక్కడ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఆ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, February 2nd రోజే వచ్చింది. లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీజ్ ఏమో April 20 వరకు ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. కొద్దిమంది పేరెంట్స్ అడిగారు అసలు ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ అని. నేను వాళ్ళకి తెలియట్లేదు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. బీటెక్ చేస్తేనే జాబ్స్ ఉంటాయి, పాలిటెక్నిక్ ఎంతైనా తక్కువగా సారా అని అంటున్నారు. అస్సలు కాదు, చాలా మంచి కోర్స్ ఇది. బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ప్లాట్ఫామ్. నేను ఎంప్లాయ్మెంట్ ఎక్కడ కూడా ఇచ్చారు, క్లియర్గా చూపిస్తాను. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజ్ 100 April 21. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ April 22. మీరు అప్లై చేసేసండి ఇప్పుడే త్వరగానే. డేట్ ఆఫ్ కండక్ట్ పాలిసెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే May 13th ఉంటుంది, వెడ్నెస్డే. May 13th వెడ్నెస్డే ఉంటుంది. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్టర్ 12 days ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఓకే సార్, మాకు ఇది తెలుసు నోటిఫికేషన్ ఆల్రెడీ. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి, ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతున్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే 08031404549కి కాల్ చేయండి.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు దగ్గరలో ఏదైనా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడండి, అక్కడున్న స్టూడెంట్స్ దగ్గర మాట్లాడండి, మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా. సో ఇక్కడ మీకు కోర్సెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇందులో. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. కోర్సెస్ ఏంటి, నేమ్ ఆఫ్ ది డిప్లొమా కోర్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఫర్దర్ స్టడీస్ ఏంటి అని చూడండి. సివిల్ ఇంజనీరింగ్, ఒకవేళ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఎక్కడ జాబ్స్ ఉంటాయంటే ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్, సర్వే డ్రాయింగ్ అండ్ వాటర్ సప్లై ఎట్సెట్రా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ కాంట్రాక్టర్స్. చూడండి ఇంత మంచి ఫ్యూచర్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ చేస్తే. మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు అనమాట. సివిల్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు మీరు ఫర్దర్గా. అంటే 3 years, ఇది 3 years కోర్సు. 3 years డిప్లొమా చేసిన తర్వాత ఈసెట్ అన్న ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అది రాసి మీరు ఏం చేయొచ్చు అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ బ్యాచ్లో వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్ చేస్తే ఇంటర్ 2 years, బీటెక్ 4 years కదా. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరేం కూర్చోరు, డిప్లొమా చేస్తే డిప్లొమా 3 years చేసి సెకండ్ ఇయర్లో వెళ్ళి కూర్చుంటారు అనమాట డైరెక్ట్గా. సో అది ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉంది, ద డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్లో ఆర్కిటెక్చర్గా కూడా సెటిల్ చేయొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ వర్క్షాప్, ఈ వీటిలల్లో జాబ్స్ వస్తాయి. సార్ నేను సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నా అంటే అవి కూడా ఉన్నాయి, చూపిస్తుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇది ఎంప్లాయ్మెంట్, ఇది ఫర్దర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇది ఎంప్లాయ్మెంట్, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, డిసిఎల్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్స్. ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ EEE కోర్సు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే ఇదేమో ఎంప్లాయ్మెంట్, ఇదేమో బీటెక్ కోర్స్ చేసుకోవడానికి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇవన్నీ, ఓకే ఇది ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి కూడా ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ జాబ్స్ ఎలా అంటే కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ ఎట్సెట్రా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ కంప్యూటర్స్. మీరు మళ్ళీ బీటెక్ కూడా చేయొచ్చు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది బీటెక్ చేయొచ్చు అనమాట. ఇదేమో ఎంప్లాయ్మెంట్. మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, హోమ్ సైన్సెస్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. చూడండి మీకు కావాల్సిన కోర్సెస్, కొత్త కోర్సెస్ ఈసారి ఇంట్రొడ్యూస్ చేశారు యాక్చువల్గా. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ. ఇలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, లెదర్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఇలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. సార్ ఓకే ఈ కోర్సెస్ ఓకే, మేము అగ్రికల్చర్, హార్టికల్చర్ చేయాలనుకుంటున్నామంటే అవి కూడా ఉన్నాయి చూడండి. కోర్సు 2 year డ్యూరేషన్, ఆఫర్డ్ PJTAU ప్రొఫెసర్ జయశంకర్ ఇన్స్టిట్యూషన్లో అగ్రికల్చర్ చేయొచ్చు, హార్టికల్చర్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇది 2 years, ఇది 3 years డిప్లొమా కోర్స్ కూడా ఉంటుంది అగ్రికల్చర్లో. మీరు అగ్రికల్చర్, హార్టికల్చర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దీని ద్వారా సో ఇది వచ్చేసి PV నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ. ఇక్కడ సచ్ యాజ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఓకే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, యానిమల్ హస్బెండరీ కూడా చేయొచ్చు. అంటే బైపీసీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా కొద్దిమంది, సార్ బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ చేయాలనుకుంటున్నా అంటే ఇవి చేయొచ్చు అనమాట. సో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేయొచ్చు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, హార్టికల్చర్ అంటే ఇది ఏమంటారు క్రాప్స్, గులాబీ పూలు, ఇవి ఎకనామికల్ పంటలు అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఓకే సో ఇవి అండ్ దీని గురించి రూల్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో ఫైనల్గా మీకు ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంటుంది, వాల్యూ ఉంటుంది. సో దీనికి ప్రిఫర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నా సజెషన్ అయితే టాప్ గవర్నమెంట్ కాలేజీలో వస్తే వదులుకోకండి అసలు. ఇక ప్రైవేట్ కాలేజీలో వస్తే అది మీ ఇష్టం. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లలో ఫ్యాకల్టీ అవి నార్మల్గా ఉంటారు, ఒకసారి చూసుకోండి అది మీరు కరెక్ట్గా. నేను గవర్నమెంట్ కాలేజెస్ వరకు అయితే నేను క్లియర్గా ఏమంటారు చెప్పగలను, చాలా బాగుంటుందని. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ 60 questions, ఫిజిక్స్ 30 questions, కెమిస్ట్రీ 30 questions, బయాలజీ 30 questions ఉంటుంది. టోటల్ 150 questions, 150 marks అనమాట. సో MBPC అన్నిటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి సీట్స్ ఏ కాలేజెస్ ఉంటాయి అంటే అవి కూడా చూపిస్తాను మీకు. కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాం. ఇది OMR షీట్. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు, మోడల్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ కూడా చాలా ఈజీ ఉంటుంది, మీరు ఫౌండేషన్ ఉంది అంటే చాలా ఈజీ ఉంటుంది.
సో మీకు ఇక్కడ ఒకటి కాలేజెస్ ఏవేవి ఉంటాయి, ఇగో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్, ఓకే, జైన్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్, ఓకే, పాలిటెక్నిక్ వరంగల్, గౌట్ కాలేజెస్ వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. గౌట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఇక ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి చూడండి, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేఎల్ఆర్ ఇంజనీరింగ్, ఓకే, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. బట్ చూసుకోండి ఒకసారి, ఇది ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ డిప్లొమా చేస్తారు, మీకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉందంటే బీటెక్ కాలేజీలో అక్కడ 3 years చేస్తారు. దీంతో జాబ్స్ ఎక్సలెంట్ ఉంటుంది. లేదు నేను డిప్లొమా మీదనే జాబ్ తెచ్చుకుంటా అంటారంటే అక్కడ కూడా మీకు జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నో డౌట్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా దీన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. స్కిల్స్ మీరు డెవలప్ చేసుకున్నారంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్కూల్ తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలి, ఫౌండేషన్కి బెస్ట్ ఏంటి అనేది కూడా, ఫౌండేషన్ కోర్సెస్ కూడా మన ఛానల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మొత్తం వీటి గురించి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీ వేలా అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో ఎటువంటి మెంటర్షిప్ ఉండదు, అంత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా ఫ్రీగా అందించడమే మన ఛానల్ యొక్క టార్గెట్. మన ఛానల్ ఉద్దేశం అది. తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్, తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం మన ఛానల్ ఉంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్స్.